హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు సింపుల్గా మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చెప్తాను. ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ కారం, ఉప్పు, రుచికి సరిపడినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. తర్వాత పెరుగు, మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు. ఇలా చేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా బగారాకు వేసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. కొద్దిగా పుదీనా వేసుకున్నానండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు వేసాం కదా, కొద్దిగా వేయండి. పసుపు వేసుకొని బాగా కలపండి. ముందుగా మనం కలిపెట్టుకున్న మటన్ ఉంది కదా అండి, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. బాగా కలుపుతూ మొత్తం మటన్ అనేది మొత్తం కలుపుతూ ఉండాలండి. ఆ తర్వాత ఒక చిన్న మూత పెట్టుకోండి. ఇది ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి వేసుకున్నానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా ఇవి రెండు ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ పోసానండి. సో కాసేపు అయిన తర్వాత మూత పెట్టుకోండి. చూస్తారు కదా, ఇలా వచ్చిన తర్వాత మనం మటన్ ఉడికిపోయిందండి. ఆ తర్వాత కొద్దిగా మసాలా వేసుకోండి. మసాలా వేసుకున్నంత చివరిలో ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉంచిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో ఈజీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిందండి. మా ఛానల్ని ముందుగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.